తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరిలో ఉన్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మెంతికూర పప్పు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మెంతికూర అయితే ఒక పావు కిలో కాదు, ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పెసరపప్పు కూడా మంచిగా కడిగి 2 సార్లు కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఒక కట్టకు, అప్పుడైతే సరిపోతుంది. ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఒక 7 కొల్ల ఆయిల్, మీకు చిన్న కొండ అయితే 7 కొల్ల ఆయిల్ పోసుకోండి. అంటే ఒక 7-8 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని ఇది మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇందులోనైతే ఆవాలు వేసుకుందాము. ఆవాలు మంచిగా చిటపట్లాడిన తర్వాత ఇందులోనైతే ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలను మధ్యగా కట్ చేసుకొని వేసుకుంటే ఆ రుచి అనేది అందులోకి దిగుతుంది. అందుకోసమని ఎల్లిపాయలు మంచిగా తుంచి వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఏంటంటే జీర్ణం అవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. పప్పు చేసినప్పుడు జీలకర్ర తప్పనిసరిగా వేసుకోండి. ఇప్పుడైతే నేను ఎల్లిపాయలు వేసాను. తర్వాత ఇందులోనైతే ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేగక ముందే, ఎందుకంటే అవి మాడిపోతాయి. ఎల్లిపాయలు మాత్రము కొంచెం దూరగా మాడాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 7 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా ఒకసారి కలుపుకుందాము. ఒకసారి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఉల్లాకు వేసుకుందాం. ఉల్లాకు మాత్రమే ఆప్షనల్, మాత్రమే ఉంట వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉల్లిపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమనే ఉల్లిపాయలు మంచిగా వేసుకుందాము. వేసుకొని కలుపుకొని మంచిగా దూరగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటాయి కదా పచ్చిమిర్చి, అందుకోసమని. తర్వాత దూరగా వేగితే సరిపోతుంది, ఎందుకంటే పప్పు వేసినప్పుడు కూడా వేగుతుంది కాబట్టి. ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. అంటే 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో పప్పు వేసుకోవాలి. పప్పు ఏ విధంగా అంటే మంచిగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పప్పునైతే దూరగా వేయించుకోవాలి. అంటే అలా వేగిందా వేగలేదా అన్నట్టుగా వేసుకోవాలి. పప్పు దూరగా వేయించుకోవడం వల్ల మనకు మంచి రుచి కూడా వస్తుంది. అందుకోసమనే పప్పును మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. అలా 2 నిమిషాలు కలిపితే పప్పు అనేది మంచిగా వేగిపోతుంది. కింద మాడకుండా మంచిగా కలపాలి, ఎందుకంటే అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి. తర్వాత ఇందులోనైతే మెంతికూరను శుభ్రంగా కడిగాము కదా, 2 సార్లు కడిగి మంచిగా వాష్ చేసుకున్నాము. అలా మంచిగా వాష్ చేసుకున్నాం మెంతికూరనైతే ఇందులో వేసుకోవాలి. ఎంత సింపుల్లో కదా అసలు పప్పు చేయడం అంటే. మరి ఇంకెందుకు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, మెంతికూర కూడా వేసుకున్నాను. మెంతికూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆకులు తొడిమలు కూడా కట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకుందాము. తొందరగా కలుపుకోవాలి, లేకుంటే పప్పు కింద అంటుకుంటుంది. అందుకోసమనే పప్పును మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోనైతే కారపొడి లైట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కారపొడి మీ ఇష్టము. ఎందుకంటే ఒకవేళ పచ్చిమిర్చి తక్కువ ఉన్నాయనుకోండి కారపొడి వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్కు ఏమాత్రం తీసిపోదు. మెంతికూర పప్పు హెల్త్కు చాలా మంచిది. రోజు వండుకోవడానికి రోజు కాకపోయినా ఒక వారానికి ఒక్కసారైనా వండుకోండి. ఇప్పుడు నేను 3.5 గ్లాసుల వాటర్ పోసాను. ఈ గ్లాస్తోని 3.5 గ్లాసులు, హాఫ్ గ్లాస్కు 3.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు మెత్తగా ఉడకాలి కదా, లేదనుకో మీకు పొడిగా కావాలనుకో 3 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోకుండా ఏంటంటే ఎసరు రావాలి. ఎందుకోసం అంటే మూత పెడితే అది ఏమవుతుందంటే పప్పు అనేది పప్పు
పైకి పొంగుతూ వస్తుంది. అందుకోసమని ఇందులోనైతే ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకుందాము. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే పప్పు ఉడకదు. ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు మనము ముందుగా సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే పప్పు తొందరగా ఉడకదు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. అంటే ఇందులో 1 స్పూన్ సాల్ట్ పడుతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వావ్, చూస్తున్నారు కదా పప్పు ఎంత బాగా అవుతుందో. చూడడానికి చాలా సింపుల్గా అనిపించింది కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం, ఎందుకంటే టమాటాలు వేసాము కదా, ఇప్పుడు పొంగదు. వావ్, మన పప్పు రెడీ అయిపోయినట్లే. పల్చగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదనుకుంటే తిక్కు కావాలనుకుంటే ఇక తిక్కుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మన పప్పు రెడీ అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో, కలర్ఫుల్గా ఉంది కదా మన పప్పు. ఈ పప్పు మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.